నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు కోయిదర శ్రీనివాసరాజు గారు ఉన్నారు. నమస్కారం గురువుగారు. ఓం నమః శివాయ నమః. గురువుగారు, వశీకరణం గురించి మనం వింటాం. అయితే వశీకరణం అనేది ఎవరెవరి మీద పనిచేస్తుంది, అంటే ఎవరెవరి మీద పనిచేస్తుంది అంటే వ్యక్తిగతంగా కాదు నేను అడుగుతుంది. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, వారిద్దరికీ కలహాలు అవుతాయి, మరి వారి మీద పనిచేస్తుందా? లేకుంటే అత్తా కోడళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు, మరి వాళ్ళ మీద పనిచేస్తుంది అంటారా? లేదంటే ప్రేమ, ఇంకా లేదు ఉద్యోగాల్లో ఎవరి వల్లైనా మనకి చికాకులు ఏర్పడుతున్నాయి, మరి ఆ ఉద్యోగంలో ఎటువంటి చికాకులు లేకుండా ఉండాలంటే మన ఎవరైతే బాస్ ఉంటారో వాళ్ళని వశీకరణం చేసుకోవడానికో, లేకపోతే మేనేజర్ని వశీకరణం చేసుకోవాలి. పోనీ ఇవన్నీ కాదండి, కాలేజ్లో స్టూడెంట్స్ ఉంటారు, మరి టీచర్ని వశీకరణం చేసుకొని మనకి కావాల్సినవి చేసుకోవాలి అన్న, ఇలా ఎవరి మీదైనా వశీకరణం పనిచేస్తుందా? లేదంటే ఇలా ఇలా ఈ జత్తల మీద మాత్రమే పనిచేస్తుంది అని చెప్పడానికి ఏమైనా ఉందంటారా? ఓం నమః శివాయ. మా వశీకరణ గురించి చాలా ఉంటాయి తల్లి. వశీకరణ అనేట్టుగా ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఒక రకం అనేది ఉండదు. వశీకరణం అంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ. స్త్రీ వశీకరణ అంటే ఒక స్త్రీని మనం ప్రేమిస్తుంటాం, ఆ ప్రేమించిన స్త్రీ మనకి దక్కకోకుండా పోతుంటుంది కదా. మనకు దక్కకోకుండా పోయేటప్పుడు అప్పుడు ఆ స్త్రీ వశీకరణ చేయించుకుంటారు. తర్వాత అదే స్త్రీలు పురుషుడు గురించి ప్రేమిస్తుంటారు. అలాగ ప్రేమించినప్పుడు ఆ ప్రేమ వాళ్ళకి దక్కకోకుండా విఫలమైపోయి ఆ మనిషి అనేది దూరం అయిపోతుంటాడు. అంటే ఏరే వాళ్ళ అమ్మటికి వెళ్ళిపోతుంటాడు. అంటే ఆ అమ్మాయితో మాట్లాడుకోకుండా ఏరే వాళ్ళతో కానీ ఏరే అమ్మాయిలతో కానీ వాళ్ళతో మాట్లాడటం చేయటం అలాగ జరుగుతుంటుంది. కాబట్టి అలాంటి టయాలలో చాలామంది ఈ వశీకరణ పూజ అనేది చేస్తారు. చేయించుకుంటే ఆయన ఏరే తప్పుదారిలో కూడా పోయినా కూడా అలాంటి తప్పుదారులు పోకోకుండా మన దారిలోకి వచ్చేసేట్టుగా వశీకరణం అంటే ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మనం చెప్పినట్టుగా మన మాట వినేట్టుగా, అంటే వశపరుచుకునేట్టుగా. వశపరుచుకోవటం అంటే మన గుప్పిట్లో ఉండేట్టుగా, అది వశీకరణం అంటారు. ఆ వశీకరణం అనేది అది ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే ఎక్కడ అది చేస్తానని చాలామంది చెబుతుంటారు. కాబట్టి దాంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మా, వశీకరణం అనేది చాలా గొప్పది. ఆ వశీకరణం అనేది దానికి ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం టు టైం చేస్తేనే అవుతుంది, కానీ ఎప్పుడు పడితే ఎప్పుడు మనకు చేస్తే అది ఫలించదు. కాబట్టి ఆ వశీకరణం చేసిన దానివల్ల కుటుంబంలో కొంతమంది గొడవలు పడుతుంటారు. మీరు చెప్పినట్టుగా కొన్ని సికాకులు, ఆఫీసులలో కొంత ఇబ్బందులు, తర్వాత కాలేజీలలో కొంచెం సార్ నుంచి ఇబ్బందులు, ఇలాగ కొన్ని జరుగుతుంటాయి. మరి ఇలాగ జరిగిన వాళ్ళందరికీ కూడా ఈ వశీకరణం అనేది వాళ్ళు చేయించుకుంటే వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ ముఖము చూసిన వాళ్ళు సంతోషపడిపోయి వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా ఆ మాట వినుకొని ఆ మాటలో వాళ్ళు కరెక్ట్గా నిలబడిపోయి వీళ్ళు చెప్పింది కూడా ఎదుటివాడు కూడా అర్థం చేసుకొని ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. దాన్నే వశీకరణం అంటారు. మరి ఆ వశీకరణం అనేది అది పెద్ద పెద్ద గురువులు, మా గురువులు, అమ్మవారు పూజారులు, మేము అమ్మవారు కట్టడి కడుతుంటాం. మేము ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ప్రేమ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, భార్యాభర్తలు ఇడిపోయిన వాళ్ళు అంటారు కదమ్మా, భార్యాభర్తలు ఇడిపోయిన వాళ్ళు కొన్ని గొడవలతో ఇడిపోతుంటారు. వాళ్ళకి పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమతో ఉంటారు. ప్రేమతో ఉన్న తర్వాత ఆ ప్రేమ 4 రోజులు అయిపోయిన తర్వాత లేనిపోయిన సికాకులు వచ్చేస్తుంటాయి. నువ్వు నా మాట వినలేదని ఇగో ఆడవాళ్ళకి కానీ, నా మాట వినలేదని మగవాళ్ళకి కానీ, ఇలాగా వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని సికాకులతో ఇలా ఇడిపోతుంటారు. అది మధ్య వాళ్ళు కొన్ని మాటల వల్ల కూడా ఇడిపోతుంటారు. మధ్య వాళ్ళు అంటారు కదమ్మా, మధ్య వాళ్ళు కొన్ని లేనిపోయిన విషయాలు చెబుతుంటారు. నేను లేనప్పుడు నా గురించి నీకు చెబుతుంటారు, నువ్వు లేనప్పుడు నేను చెబుతుంటాను. అలాగా ఆ విధంగా కొన్ని లేనిపోయిన మాటలు అంటారు కదా. ఆ మాటలు చెప్పింది ఇప్పుడు చూసిన దానికన్నా చెప్పుడు మాటలు మహా ఋషి అంటారు. కాబట్టి అవి ఆ మాటల వల్ల వాళ్ళు ఖచ్చితంగా నమ్మేస్తుంటారు. ఆ మాట అన్నదాన్ని అన్నది నువ్వు అనలే, అనకపోయినా సరే ఓ ఆ మాట అన్నదేమా పాప అన్నది నిజమే,
నీ గురించే అన్నది అనేట్టుగా లేనిపోయి చెబుతుంటారు. కొన్ని కాపురంలో కానీ, కొన్ని ఆఫీసులలో కానీ, కొన్ని చేసే బిజినెస్లలో కానీ వాళ్ళకి కొంతమందికి వారవక కొన్ని వాళ్ళకి నోటి దూల అంటారు, అలాంటిది వాళ్ళు వాగుతూనే ఉంటారు. వాళ్ళుగా అలాంటి కొన్ని సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు తర్వాత ఈ స్త్రీ దగ్గర నుంచి దూరం వెళ్ళినప్పుడు, మనం ప్రేమించిన స్త్రీ దూరంగా వెళ్ళినప్పుడు, వీళ్ళందరూ మన గుప్పిట్లో ఉండాలి, మన అనుగుణంలో ఉండాలి, మనకు అన్ని విధానాలుగా బాగుండాలి అంటే స్త్రీ వశీకరణ చేయాలి. అది స్త్రీకి. మరి పురుషుడికి పురుష వశీకరణ చేయాలి. దాని తర్వాత మనం ఆఫీసులో కానీ మరి జనరల్గా కొన్ని బిజినెస్లుగా చేస్తుంటాం, చిన్న చిన్న బిజినెస్లు చేస్తుంటాం. కొన్ని దుకాణాలలో చూడండిమ్మా, అనుకోకుండా వాళ్ళు చిన్న బిజినెస్ పెడతారు, వాళ్ళకి పెద్దగా అనుభవం కూడా ఉండదు. కాబట్టి వాళ్ళ అదృష్ట ప్రకారంగా వచ్చేస్తుంటారు జనాలు, గుంపులు వచ్చేస్తుంటారు చాలామంది. మరి వాళ్ళకన్నా ఇంకా టాలెంట్ గల వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ దగ్గర ఎందుకు పోరు అంటే వాళ్ళు వశీకరణ చేసుకుంటారు. ఆఫీసులకి జన వశీకరణ ఉండేట్టుగా, ఆఫీసుకి, దుకాణాలకి జనాలు రావటానికి, ప్రజలందరూ వశీకరణ అయ్యేట్టుగా ప్రజా వశీకరణ అంటారు. అది ప్రజా వశీకరణ అంటే ప్రజలలో మంచి స్పందన ఉండేట్టుగా. అది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద మినిస్టర్లు కానీ, పెద్ద పెద్ద కుబేరులు కానీ అలా చేసుకుంటూ ఉంటారు. అలాగ చేసుకున్న దానివల్ల జనాలలో వాళ్ళకు ఒక మంచి స్పందన, వాళ్ళ అనంగానే జనాలకు ఒక గౌరవం, అభిమానము. వాళ్ళు ఏమి చేయరు, వాళ్ళు ₹1 పెట్టరు, వీళ్ళే పెడుతుంటారు డబ్బులన్నీ. ఆ పార్టీకి సంబంధించింది కానీ, దానికి కానీ, తర్వాత దానికి ఉంటుంది కదా, వాళ్ళ పార్టీకి సంబంధించింది పోస్టులు కానీ, జెండాలు కానీ, భోజనాలు కానీ, టిఫిన్లు కానీ, థమ్సప్లు కానీ కొన్ని ఉంటాయి కదమ్మా, అవన్నీ వాళ్ళే అభిమానులు పెడుతుంటారు చాలామంది. చూడండి మీరు, చాలా దుక్కురా అభిమానులు పెడుతుంటారు. దేనివల్ల? ఆయన అంటే ఒక అభిమానం, ప్రేమ, ఆ గౌరవం అనేది ఉండేట్టుగా ఆ విధంగా చేస్తుంటారు చాలామంది. కాబట్టి వశీకరణ అనేది చాలా గొప్పదమ్మా. ఆ వశీకరణ అనేది మేము చేస్తుంటాము. ఆ వశీకరణ చేసిన దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము దాన్ని సాల్వ్ చేసి, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లానికి మేము సొల్యూషన్ చెప్పి మేము వశీకరణం చేయగలుగుతాం. అయితే గురువుగారు, ఈ వశీకరణ అనేది కూడా ఇన్ని రోజుల వ్యవధి అనేది ఉంటుంది. ఒక 6 నెలలు కావచ్చు, లేకుంటే 1 సంవత్సరం కావచ్చు, ఇలా ఒక వ్యవధి అనేది ఉంటుంది. వన్స్ అది అయిపోయిన తర్వాత ఇంకా అది తొలగిపోతుంది అని అంటున్నారు. ఇది వాస్తవమే అంటే? వాస్తవమేమ్మా. ఎందుకంటే అమ్మా, ఇప్పుడు ఒక సూది వేసారనుకోండి, అది 24 గంటలు పనిచేస్తుంది. అవును, 24 గంటల లోపల కవర్ అవుతాయి. మనం ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోమ్మా, ఎమ్మడే జ్వరం పోదు. ఎట్టపోతుంది? పోదు. ఆ మాత్రలు లోనకు పోయి అది కరిగి నరాలలో చేరిన తర్వాత అప్పుడు మనకి ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంటుంది. అలాగే ఇది కూడా చేసిన తర్వాత దానికి ఒక 6 నెలలు అనేది ఒక టైం అనేది ఉంటుంది. అంటే మనం చేసేటప్పుడే ఒక 6 నెలలు, సంవత్సరం అనేది ఒకటి ఉంటుంది. అది మనకి మ్యాక్సిమంగా వచ్చేసి 6 నెలల నుంచి సంవత్సరం లోపల వరకు ఉంటుందమ్మా. ఇక అంతకన్నా మనకి ఎక్కువగా ఉండదు. ఎందువల్లంటే దాంట్లో మనం ఎంత మంచి చేస్తామో అంత చెడుగా అయిపోతుంటాయి. మనం ఎంత మంచి చేస్తామో, మంచిగా ఉండాలని చేస్తామో, అలాగే చెడు కూడా కొన్ని జరుగుతుంటాయి. అలాగే చెడు జరగకూడదంటే మనం మంచి చేయాలంటే ఈ వశీకరణ పూజ బలం చేస్తేనే అది 100% సక్సెస్ అవుతుంది. అది మ్యాక్సిమం వచ్చేసి 6 months వరకు పనిచేస్తుంది. ఓకే, 6 months వరకు పనిచేస్తుంది. ఒకవేళ తొలగిపోయిన తర్వాత మళ్ళీ చేయించుకోవాలి, వాళ్ళు మన మాట వినాలంటే మళ్ళీ చేయాల్సింది తప్పదమ్మా. ఇప్పుడు బ్యాటరీలు మనం వేస్తాము, అవి ఎంతవరకు వస్తాయి అంతవరకు వస్తాయి. మన బ్యాటరీలు అయిపోయిన తర్వాత మన కొత్త బ్యాటరీ వేయాల్సిందే కదా. మన ఫోన్కి అంతే కదమ్మా. మన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాము, మన ఫోన్ వరకు మనం మాట్లాడినంత వరకు మాట్లాడతాము. 1 రోజు 2 రోజులు మాట్లాడతాము. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సిందే కదా. అలాగే దానికి మనం పవర్ ఇస్తున్నాం కదా. ఇది కూడా ఒక పవర్ ఇచ్చేది. వశీకరణం అంటే ఒక పవర్. ఆ పవర్ అనేది ఇచ్చేదాని గురించే వశీకరణ. ఆ వశీకరణ గురించి మనం ఒక మ్యాక్సిమం వచ్చేసి ఒక 6 months వరకు బాగా పనిచేస్తుంది. మళ్ళీ 6 months తర్వాత మళ్ళా పూజా బలం చేయాలి. చేస్తేనే అది డెవలప్మెంట్ అవుతుంది. ఆ విధంగా చేసుకుంటే తప్పకుండా
100% జయప్రదం అవుతుందమ్మా. ఇప్పుడు ఒక ఫోన్ కి ఎలా అయితే మనం అతిగా ఛార్జింగ్ పెట్టినా కూడా బ్యాటరీ హీట్ ఎక్కిపోవడము లేకుంటే పేలిపోవడము ఇలాంటి మరి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మరి అలాగే వశీకరణం అనేది ఇలాగ మనం చేసుకుంటూ పోతూ ఉండగా మరి మనుషులకి ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా? మంచి ప్రశ్న అడిగావమ్మా. దేనికైనా ఒక నమ్మకం తల్లి. తొక్కితే రాయి మొక్కితే దేవుడు. నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏదీ కాదు. మీరు పూజ చేయించుకుంటున్నారంటే మా మీద ఒక నమ్మకంతోనే మీరు వస్తారు. మీరు వచ్చినప్పుడు మీ మీద ఉండాల్సిన ఆ చెడుని మేము తీసేసి దానికి మీకు ఆ చెడుని తొలగించి మీకు మంచి రావాలని మేము పూజాబలం మీకు చేస్తుంటాం. తర్వాత మీరు ఆ మంచి గురించి మీరు ఏం చేస్తారంటే గురువు గారు మనకు మంచి చేసేసారు ఏం పర్వాలేదని మీరు ఎక్కడ పడితే ఎక్కడ పోయి ఏది పడితే అది చేస్తే పని కాదు కదా, మంత్రం రివర్స్ అవుతుందంటారు. ఆ విధంగా కాకోకుండా మనం గురువు గారు చెప్పిన కొన్ని విధానాలు కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించాలి. మరి ఆ నియమాలు నువ్వు పాటించుకోకుండా నువ్వు ఎన్నిసార్లు పూజలు చేయించుకుంటే ఏమి లాభమమ్మా? అది వ్యర్థమే. పూర్తిలో పోసిన పన్నీరు లాంటిదే. మీరు ఎన్నిసార్లు చేయించుకున్నా అది అలాగే ఉంటుంది. కాబట్టి దానికి కొన్ని నియమాలు కొన్ని పద్ధతులు కొన్ని విధానాలు ఉంటాయి. అది భగవంతుడికి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నియమం ఉంటుంది. మరి అది మనం ఎందుకు చేస్తున్నాము ఆ నియమం అమ్మా? ఆ నియమం ఎందుకు చేస్తున్నాము? ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నియమం. మన దేవుడికి మనం ఇలా చేస్తున్నాం. అదే ముస్లిం దేవుడు ఉంటారు, వాళ్ళు ఒక నెల వరకు వాళ్ళు పాటించుకుంటూ వస్తారు. ముస్లింలు కూడా వాళ్ళు కూడా పాటిస్తారు. దేనివల్ల? మరి వాళ్ళు ముస్లింలు కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు పూజలు చేయాలి, వాళ్ళు ఎందుకు ప్రార్థన చేయాలనేది చాలామందికి ప్రశ్న ఉంటుంది. కాబట్టి ఏ దేవుడైనా కానీ మనం పాటించాలి. పాటించుకోకుండా ఉంటే ఏది కాదు అది. కాబట్టి ఏ పని చేసినా కూడా ఒక పని చేస్తున్నాం అంటే ఆ పని గురించి మనం 3 విధానాలుగా ఆలోచించి వెనక ముందు ఆలోచించి ముందడుగు వేయాలి. ఆశ చూసి అడిగేయాలి. కానీ ఏం పర్వాలేదు అని మనం ముందడుగు వేసామనుకోండి దానివల్ల మనకి లేనిపోయిన సమస్యలు కూడా వస్తాయి. చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే ఈ వశీకరణం అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎన్నో రకాల ప్రశ్నలకి సమాధానం అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, కుటుంబం కావచ్చు, విద్య, ఉద్యోగ, వ్యాపారం, ఇలాంటి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కోయదర శ్రీనివాసరాజు గారు చూపిస్తారు. మరి కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోగలుగుతారు. ధన్యవాదాలు.